అత్యంత ప్రేమ కృప కరుణ కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, ఈ కుమారుడైన క్రీస్తును మా అందరి కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, విమోచన మా అందరికీ ప్రసాదించిన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, మీ పిల్లలకు తండ్రి హైదరాబాద్ ప్రాంతంలో మరొకసారి మీ మాటలు వినిపించడానికి ఇక్కడి వరకు నడిపించిన విధానమును బట్టి స్తోత్రం. మీ బిడ్డలు బలపరచండి, మీ కృపలు భద్రపరచండి, జ్ఞానముతో నింపండి, వివేకముతో నింపండి, మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపజేయండి, మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. సర్వకృపానిధి మీ దీనదాసుడైన నాకు మీ ఆత్మశక్తిని, మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి ప్రభు ఆయత్తపరచమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు భూమి మీద మానవులుగా మనల్ని పుట్టించుకున్నది మనల్ని బాధ పెట్టడానికో, మనతో ఆటలాడడానికో, మనల్ని శోధించడానికో, మనల్ని వేధించడానికో కాదు. బాగా వినాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే చిన్నతనం నుంచి మనం కొన్ని పాటలు విన్నాం. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక అని ఘంటసాల గారి పాట ఒకటి మనందరికీ తెలుసు. గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక అన్నాడు. ఇప్పుడు మన చిన్నతనంలో, అది మన ట్రెండ్ కాదు, మా నాన్నగారి ట్రెండ్. ఆ టైంలో వచ్చినటువంటి పాట, సినిమా పేరు కూడా నాకు గుర్తులేదు. కానీ ఆ పాటను బట్టి చాలా మంది దేవుడిని తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే దేవుడు మనుషులతో ఆటలాడతాడు, కొన్ని బొమ్మలు చేస్తాడు, ఆ బొమ్మల్ని విడిచిపెట్టేస్తాడు, వాళ్ళు బాధపడుతుంటే పైనుంచి చూసి చప్పట్లు కొడుతుంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. ఇలా బాధలు పెడుతూ, కన్నీళ్లకు గురి చేస్తూ, కష్టాలకు గురి చేస్తూ, తాను మాత్రం ఆ పరలోకంలోనో స్వర్గంలోనో హాయిగా సుఖాలు, సంతోషాలు, ఆనందాలు అనుభవిస్తూ మనుషుల్ని మాత్రం టార్చర్ పెడుతూ చిత్రవదకు గురి చేస్తూ ఉంటాడు. అదే దేవుడు అంటే అని ప్రపంచంలో చాలా మంది దేవుని గురించి తప్పు వ్యాఖ్యానాలు చేసేశారు. ఈ తప్పు వ్యాఖ్యానాలు మనుషుల్లో ఎంతగా నాటుకుపోయాయంటే, విశ్వాసులైన దేవుని పిల్లలు కూడా, క్రైస్తవులుగా పిలువబడుతున్న దేవుని పిల్లలు కూడా దేవుని ఎలా అర్థం చేసుకుంటారంటే, ఆయన కోపం ఎక్కువ, మనం ఇది చేయకపోతే, మనం ఇలా ఉండకపోతే చంపేస్తాడేమో, మనం ఇది చేయకపోతే కొట్టేస్తాడేమో, తిట్టేస్తాడేమో, నాశనం చేసేస్తాడేమో, శపించేస్తాడేమో, అమ్మో దేవుడికి బాగా చికాకు ఎక్కువేమో, ఎప్పుడు శాపాలు శపిస్తూ ఉంటాడేమో అనే భావజాలం, భ్రమలు కూడా చాలా మందిలో లేకపోలేదు. ఇంకా కొంతమంది దేవుడు మాకు అన్యాయం చేశాడు అని భ్రమించేవాళ్ళు, బాధపడేవాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు. అలాంటి వాటికి చెక్ పెడుతూ దేవుని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకునే ఒక విలువైన సందేశాన్ని ఈరోజు మనం వినబోతున్నాం కనుక జాగ్రత్తగా మీరు దేవుడిని అర్థం చేసుకోవాలి. మొదట మనకి ఎవరు అర్థం కావాలంటే, దేవుడు అంటే ఏంటో అర్థం కావాలి. అసలు దేవుడు అంటే ఏంటో మనకు అర్థమైంది అనుకోండి, నేను దేవుడిని నమ్మాను, నేను దేవుడిని తెలుసుకున్నాను అంటారనరా? అప్పుడప్పుడు మీరు ఏమంటుంటారు చెప్పండి? నేను దేవుడిని నమ్మేశానండి అంటారు. ఎందుకు దేవుడిని నమ్మావో చెప్పలేవు, ఏ దేవుడిని నమ్మావో చెప్పలేవు, ఎలా దేవుడిని నమ్మావో చెప్పలేవు. దేవుడిని నమ్మానంతే. దేవుడిని తెలుసుకున్నావండి, ఎలా తెలుసుకున్నావు, ఎంత తెలుసుకున్నావు, ఏం తెలుసుకున్నావు? ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇవ్వగలిగి ఎంత తెలుసుకున్నావా? మరి ఎంత తెలుసుకుంటే దేవుడిని తెలుసుకున్నట్టు? లేకపోతే మీ ఆయనలాగా ఇప్పటికీ దేవుడు కూడా నీకు అర్థం కాలేదా? లేకపోతే మీ ఆవిడలాగా దేవుడు ఇప్పటికీ నీకు అర్థం కాలేదా? అప్పుడప్పుడు అంటారు కదా, నా జీవితంలో నువ్వు అసలు నాకు అర్థం అవ్వంటాడు ఎప్పుడు కోపం వచ్చినప్పుడు. అలాగే ఈవిడ కూడా అంటది, ప్రపంచంలో అందరూ అర్థం అవుతారు కానీ నువ్వు అసలు నాకు అర్థమై చావు అంటది. సో అలాగా భర్త అర్థం కాకపోయినా నష్టం లేదు, భార్య అర్థం కాకపోయినా నష్టం లేదు. 60-70 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఆయన ఎగిరిపోతాడు, నువ్వు ఎగిరిపోతావు. ఆ తర్వాత చూద్దామని ఎవరు కనబడతారా? అంతే. ఇప్పటికే 40-50 నడిచిపోయింది బండి. ఇంకో 10-15 నడిచేసరికి భార్య మాయమైపోద్ది, భర్త మాయమైపోతాడు. తర్వాత ఆకాశంలో నక్షత్రాల్లో మళ్ళీ కలుస్తారో కలవరో కూడా తెలియదు, అంత దూరం పోతారు ఒకసారి విడిపోతే అని చచ్చిపోతే. ఒక లోకలోకానికి పోయారనుకోండి, ఇంకెప్పటికీ కలవరు. ఏమండి? సో భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం కాకపోయినా నష్టం లేదు, కానీ మానవ జీవితంలో మనల్ని సృజించిన దేవుణ్ణి మాత్రం మనం తప్పకుండా ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. మనకు ఆయన అర్థం అవ్వాలి. అర్థం అవ్వడం అంటే ఏంటి? ముందు దాని గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక విషయం మనకు అర్థమైంది అని అంటే పూర్తిగా దాని మీద మనకు ఒక అవగాహన ఏర్పడింది అని అర్థం. అంటే దేవుని గురించి నాకు అర్థమైంది అని అంటే, దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేశాను, సక్సెస్ అవుతున్నాను. అలా సక్సెస్ అవ్వాలి అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అన్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడం అంటే, ఆ రుచి ఎలా 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 అర్థమవుతుంది? ఆ రుచి దేన్ని రుచి చూస్తే యెహోవా ఉత్తమత్వం గురించి మనకు తెలుస్తుంది? ఏది రుచి చూస్తే మనకి యెహోవా గురించి అర్థమవుతుంది? అలాగే చెట్టు చూసి చెట్టు మనం అర్థం చేసుకోలేం, పండును చూసి ఆ పండు గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోలేం. ఏదైనా సరే మనకు అర్థం కావాలి అంటే రుచి చూస్తేనే మనకు అర్థం అవుతుంది. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఈరోజు బైబిల్ మీద విద్వేషం
చిమ్ముతున్న వాళ్ళు, విద్వేషం కక్కుతున్న వాళ్ళు, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు, బైబిల్ గురించి చెడ్డ ప్రచారాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ జంట నగరాల్లో అయితే పుచ్చిపోయి ఉన్నారు. ఇక్కడ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చెత్త అంతా పేరుకుపోయి ఉంటుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. సో నేనేమంటానంటే, వాళ్ళు బైబిల్ మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి బైబిల్ని అర్థం చేసుకుని దేవుణ్ణి అర్థం చేసుకుని మాట్లాడుతున్న వాళ్ళు కారు. అలానే మన క్రైస్తవ సమాజంలోని వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నిజంగా అర్థం చేసుకున్నారంటే, ఇక్కడ కూడా చాలామంది అర్ధరాహిత్యం, అర్ధజ్ఞానం, అనాలోచితంగా మాట్లాడటం, పరిపూర్ణంగా అవగాహన లేకుండా దేవుడి గురించి మాట్లాడటం, అలాంటి వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. లేకపోతే ఈరోజు మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య ఏమవుతుంది. మరి ఆ మాట ఆయన అంటాడేంటి? ఆయన నిజంగా అర్థం చేసుకునే వాళ్ళందరూ ఉంటే ఆయన ఆ మాట రాయిస్తాడా? రాయించడు. సో ఆయనను నమ్ముకున్నామని చెప్పుకున్న వాళ్ళకే అర్థం కాలేదు కాబట్టి మిమ్మును బట్టియే కదా నా నామం ఏమవుతోంది, దూషింపబడుతోంది, అవమానాల పాలవుతోంది అని ఆయనే నేరస్థాపన చేశారు. ఆయన నేరస్థాపన చేసేంత దుస్థితికి విశ్వాస సమాజం దిగజారుందనమాట కొంతవరకు. ఇక అన్యజనులు ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళు కూడా అర్థం చేసుకోవటంలో విఫలమయ్యారని చెప్పక తప్పదు. కాబట్టి అర్థం చేసుకోవటం అన్న విషయం మీద మనం ఈరోజు దృష్టి కేంద్రీకరిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ఎక్కడ శక్తి కలిగి ఉండాలట? అంతరంగ పురుషుడు అంటే 2 పురుషులు ఉన్నారు మనకి. ఒకటి బాహ్య పురుషుడు అనగా శరీరం, రెండోది అంతరంగ పురుషుడు అనగా ఆత్మ. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అంటాడు. అంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలగడం అంటే అర్థం ఏంటంటే, ఆత్మీయంగా దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ అందరు జాగ్రత్తగా వినండి. శారీరకంగా అర్థం చేసుకుంటే దేవుడు అర్థం కాడు. ఎందుకంటే దేవుడు ఆత్మయై ఉన్నాడు, దేవుడు శరీరమై లేడు. బాగా వినాలి, దేవుడు ఏమై లేడు? శరీరమై లేడు. ఆయన శరీరంగా ఎక్కడో తిరుగుతున్నవాడు కాడు, ఆయన శరీరంగా ఎక్కడో ఉండి నిద్రపోతున్నవాడు కాడు, మనలాగా పూటకి భోజనం చేయకపోతే ఆయనకు ఆకలేస్తుంది అనే పరిస్థితి లేదు, మనలాగా ఆయన శరీరానికి చెమట పట్టటాలు, అసలు ఆయనకి శరీరం అనేది ఈ రక్తమాంసాలు ఉండటాలనే ఛాన్సే లేదు. ఆయన ఆత్మయే ఉన్నాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు శరీరం కాదు. శరీరం కానప్పుడు శరీర రీతిగా ఆయన ఎలా అర్థం చేసుకోగలం? గెట్ మై పాయింట్. దేవుడు శరీరం కానప్పుడు శరీర రీతిగా ఎలా అర్థం చేసుకోగలం? ఇప్పుడు శరీర రీతిగా అర్థం చేసుకునే ఛాన్స్ అయితే లేదు. మరి ఎలా అర్థం చేసుకోవాలి దేవుణ్ణి అని అంటే, ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు, ఆత్మయై ఉన్నాడు. అందుకే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్టుగా అన్నాడు. ఈరోజు క్లాసులో జాయిన్ అయ్యి నేను పరిపూర్ణుడు అని కాలు ఎగరేసేస్తే అయిపోద్దా? ఈరోజు క్లాసులో జాయిన్ అయ్యావంటే ఎప్పటి వరకు చదవాలి నువ్వు? ఆ ఇయర్ అంతా చదివి ఆ ఇయర్ ఎగ్జామ్ రాయాలి. అక్కడితో అయిపోయిందా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి, మళ్ళీ ఆ ఇయర్ అంతా చదివి మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ క్లాసు. అలా వన్ బై వన్ చదువుకుంటూ వచ్చిన ఇంకా లోక జ్ఞానానికి మితి లేదట, చదువుకు అంతం లేదంటుంది లోకంలో. మరి అలా అయితే దేవుడు కూడా అంత ఈజీగా అర్థం కాడు. ఈ ఇవ్వబడిన గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశోధన చేస్తూ చదవాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. గ్రంథంలో ఆయనను గూర్చి ఏం రాయబడిందో జాగ్రత్తగా చదవాలి. యోబు భక్తుడు అంటాడు, ఆయనను గూర్చి మనకు వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుసగుసపాటి గుసగుస శబ్దము పాటిదే కదా అంటాడు. ఆయనను గూర్చి మనకు వినబడుతున్నది ఏంటట? మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దమట. గర్జనలు చేయు ఆ మహాధ్వని
మనకు తెలియదు అంటున్నాడు యోబు. గర్జనలు చేయు ఆ మహాధ్వని, ఆ మహాప్రచండ ధ్వని, ఆ ప్రచండ ప్రళయధ్వని, అంత శక్తి ఉంది ఇంకా దేవుని దగ్గర. అది మానవులకు అర్థం కాదు. ఒకవేళ మానవులు ఏమైనా తెలుసుకుంటే గోరంత తెలుసుకున్నారట. ఇంకా తెలుసుకోవాల్సింది ఏముందట? ఎంత ఉందట? కొండంత ఉందట. పౌలు గారు కూడా అదే అంటాడు కొరింథీ పత్రికలో, ఎవడైనను తనకేమైనను తెలియను అనుకుంటే వాడు ఇంకనూ తెలుసుకొనవలసినట్టు ఏమీ తెలిసిన వాడు కాడు అంటాడు పౌలు మహాభక్తుడు. కాబట్టి మనకు దేవుని గురించి తెలిసింది గోరంతే. గోరంత తెలుసుకుని నేను చాలా తెలిసేసుకున్నాను అనుకుంటే ఎంత మూర్ఖత్వం. ఈరోజు చాలామంది ఆ మూర్ఖత్వంలో ఉన్నారు. అందుకే దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనే ప్రణాళికలో, అనే ప్రాతిపదికన మనం ఎంత లోతుకి వెళ్ళాలి ఇక్కడ చెప్తూ అంటాడు, సంపూర్ణత యందు పూర్ణులవ్వాలి. ఫస్ట్ పాయింట్, పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలట. జ్ఞానానికి మించిపోయిందట అది. అంటే జ్ఞానం గొప్పదా, ప్రేమ గొప్పదా అంటే మానవులు ఏమంటారంటే జ్ఞానం గొప్పదని జ్ఞానాన్ని కోటేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు జ్ఞానానికి మించినది క్రీస్తు ప్రేమ అంటున్నాడు. మనం ఎక్కడ ఆగిపోతాం అంటే జ్ఞానం దగ్గరే ఆగిపోతాం. ప్రేమ దగ్గరికి వెళ్ళలేము. ప్రేమ దగ్గరికి వెళ్ళలేము. చాలామంది ప్రేమ దగ్గరికి వెళ్ళరు. ఒక ట్రైన్ డ్రైవరు ట్రైన్ వేగంగా నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఒక పసిబిడ్డ ట్రాక్ మీదకి వచ్చేసి ఉన్నాడు. తొక్కుకుంటూ పోతే ట్రైన్ డ్రైవర్ని ఏమైనా అరెస్ట్ చేసి లోపలేస్తారా? అరెస్ట్ చేసి లోపలేస్తారా? వేయరు. ఏ రూల్? అతను ఆపడానికి లేదు, వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు వెళ్ళిపోయినా నన్ను అడిగేవాడు ఎవడు లేడు, తొక్కించేద్దామని అనుకున్నాడు అనుకోండి, అది జ్ఞానం. జ్ఞానంగా వ్యవహరించాడు, తొక్కించుకుపోయాడు అనుకోవచ్చు. కానీ అతను అయ్యో పసిబిడ్డ, నాకు పుట్టిన నా బిడ్డ లాంటి వాడే కదా, తెలియక ట్రాక్ మీదకి వచ్చాడు, ఇప్పుడు తొక్కేస్తే చచ్చిపోతాడు, కాబట్టి ఏదేమైనా సరే ఆపుదాం అని బండి ఆపి ఆ బిడ్డ పడి ముందుకు పోయాడు అనుకోండి, దాన్ని ఏమంటారంటే ప్రేమ అంటారు. సాధారణంగా ప్రేమ గొప్పదా, జ్ఞానం గొప్పదా అని అంటే ఏది గొప్పదో తెలుసా? ప్రేమే గొప్పది. ఎందుకంటే జ్ఞానం మనిషిని ఒక్కోసారి చంపేస్తుంది. ఒక్కోసారి జ్ఞానం మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? బతికిస్తుంది. ప్రేమ మనిషిని బతికిస్తుంది. అందుకే క్రీస్తు ప్రేమను గూర్చి మీరు తెలుసుకోవాలి అన్నాడు ఇక్కడ. దేవుడు అర్థం కావాలి అంటే ప్రేమతో తెలుసుకోవాలి. జ్ఞానంతో తెలుసుకున్నాం అనుకుంటే సరిపోదు. ఏదో వచనాలు చదివేశాం, అధ్యాయాలు చదివేశాం. కొంతమంది అంటారు చూడండి, బైబిల్ చాలాసార్లు చదివానంటే ఇప్పటికి 15 సార్లు చదివానంటాడు. గొప్పగా చెప్పుకుంటాడు. 20 సార్లు చదివానంటాడు. 100 సార్లు చదివితే ఉపయోగం ఏముంది? చదువుకుంటూ పోతే అంతేనా కదా? చదువుకుంటూ పోతే 100 సార్లు చదివినా ఉపయోగం లేదు. ఒక్కసారి చదివినా తలలోకి ఎక్కితే దానివల్ల ఏముంది? ఉపయోగం ఉంది. కాబట్టి ఎన్నిసార్లు చదివామన్న దాన్ని బట్టి కాదు ఇక్కడ క్వాలిటీ. ఎలా చదివాం, ఎలా అర్థం చేసుకుంటూ చదివాం అనే దాన్ని బట్టి ఏముంటుంది? క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీతో కూడినటువంటి స్పిరిచువల్ లైఫ్ ఉంటుంది. రైట్. ఇప్పుడు చూడండి అక్కడ ఏమంటాడంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. అదే ఎఫెసు పత్రిక 1వ అధ్యాయంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడాలట. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, అండర్లైన్ చేసుకోండి. దేవుడు మీకు అర్థం కావాలి అంటే ఇంకో పాయింట్ ఏంటట? మనోనేత్రాలు వెలిగింపబడాలట. మనోనేత్రాలు అంటే ఏంటి? మనకు తెలిసి ఇవే కదా నేత్రాలు. ఇంకో నేత్రాలు ఎక్కడున్నాయి మనకి? ఇంకో నేత్రాలు ఎక్కడున్నాయి? నేత్రాలు అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? కన్నులు అనగానే ఏం చూపిస్తాం? ఈ రెండు చూపిస్తాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది ఈ కన్నుల గురించి కాదు. ఈ కన్నుల గురించి దేవుడు మాట్లాడట్లా. మరి వేటి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, లోపలున్న మనోనేత్రాలు అంటే మనస్సు యొక్క కన్నులు. ఏ కన్నులట? అవి ఎప్పుడు తెరుస్తారు మీరు? ఒక అబ్బాయి
మీ మనోనేత్రములు వెలిగింపబడాలి అన్నాడు. అంటే మనోనేత్రాలు చీకటిగా ఉంటే చెత్త కనబడుద్ది. నాకు బాగా అర్థమైపోద్దండి, ఇలాంటివి నాకు బాగా అర్థమైపోతాయి అంటుంటారు కొంతమంది. ఒక అతని కట్ట సినిమా చూస్తుంటేనట్టు తర్వాత ఏం జరుగుద్దో కూడా అర్థమైపోద్దట. అబ్బా, బాగా టాలెంటెడ్ పర్సన్ అనమాట. ముందే చెప్పేస్తుంటాడట ఏం జరుగుద్దో. ఒక ఆమెమో సీరియల్ చూస్తూ చూస్తూ రేపు వారం ఏం జరుగుద్దో ఇప్పుడు చెప్పేద్దట. భవిష్యత్ జ్ఞానం అనమాట ఇది. ఆ డైరెక్టర్కి కూడా తెలియంది ఎవరికి తెలిసిపోద్ది? ఈ చూసేటోళ్ళకి తెలిసిపోద్ది అనమాట. ఇలాంటి చెత్త చూస్తానికి బాగా ఉపయోగిస్తారు కన్నులు. నేను చెప్పానక్క అలాగే జరుగుద్దని చెప్పానా? డాక్టర్ బాబు ఇలాగ అయిపోతాడని చెప్పానా? నేను చెప్పాను కదక్క అంటారనమాట. అంటే వీళ్ళకి ముందు తెలిసిపోతాయి, ఏం జరుగుద్దో ముందు తెలిసిపోతాయి వీళ్ళకి. కాబట్టి అలాంటి చెత్త కోసం తెలిసిపోవడం కాదు, మన మనోనేత్రాలు చీకటిగా ఉంటే లోకంలో ఉన్న చెత్త గురించి తెలుసుకుంటాం. కానీ మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాడు. అక్కడ చూడండి జాగ్రత్తగా. ఏమవ్వాలి? మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అంటే వెలిగింపబడాలి. అలా వెలిగింపబడితే ఏం జరుగుతుందట? ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? మీరే, అనగా సంఘం, దేవుని పిల్లలైన మీరు తెలుసుకోవాలి. మరి తెలుసుకున్నారు ఇప్పటి వరకు? ఏం తెలుసుకోం. సభలని చెప్పారు, వస్తాం. భోజనాలు ఉన్నాయా లేదా? ఉన్నాయండి. పర్లేదు. అయితే లేవా? లేవైతే తొందరగా ముగించేయండి. ఓకే, వాట్ నెక్స్ట్? బైబిల్ తెచ్చారా? తెచ్చాం. ఎప్పుడు తెచ్చారు? ఇప్పుడే తెచ్చాం. ఏ వచ్చిన ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలీదు. మీరు చెప్తే పక్కన అడిగి తీసేస్తాం. నిజం. మొన్న ఆయన ఒక ఆమోసు గ్రంథం అని చెప్తే కొత్త నిబంధనలో సీరియస్గా ఎతికేస్తున్నాడు. అరే నాయన, ఆమోసు కొత్త నిబంధనలో ఉండడు రా నాయన, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళు, పాత నిబంధనలో దొరుకుతాడు. సో ఇలా ఉంటాయి కొంతమంది. వాళ్ళకి తెలీదు బైబిల్ అంటే ఏంటో తెలీదు, బైబిల్లో ఏముందో తెలీదు, అది ఎలా చదవాలో తెలీదు, ఎప్పుడు చదవాలో తెలీదు, ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు, ఏమీ తెలియదు. ఇంకా గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోవడమే. కొంతమందికి ఆ ఓపిక కూడా లేక ఇలా అంటారట, ఆఫీస్కి వెళ్ళిపోతే ఇలా తీస్తారట, అలా అని ఇలా తీస్తారట. మ్యాజిక్ కోడ్ ఏదో రావాలి, అలా రాగానే టక్ 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 చదివేసుకుంటారట, ఇంటికి వెళ్ళిపోతారట. మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఇలా అంటారట. సో అలా అయితే మనకు అర్థం కాదు. ఆఫీస్కి వెళ్తూ ఒక మెతుకు తీసుకుని నోట్లు వేసుకుని అమ్మాయి అనుకుని అనమాట. అలా చేస్తే చస్తాం. మరి ఏం చేయాలి? కంచం నిండా వడ్డించుకొని, కూర కలుపుకొని, సాంబార్ కలుపుకొని, బాగా మొద్దలు చుట్టి లోపలికి గట్టిగా తోసి బాగా టైట్గా బిగించినప్పుడు వెళ్తాం కదా. సో బైబిల్ కూడా మీరు అలా నేర్చుకున్నప్పుడే మీకు దేవుడు అర్థం అవుతాడు. దేవుడు అర్థం కావాలంటే కొంత సమయం కేటాయించాలి. అందుకే అక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు ఇజ్ ఇట్ ఇంపార్టెంట్ టు us? ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే దేవుని తెలుసుకుంటారో వాళ్ళకి దేవుడు అర్థం అవుతాడు. ఎవరికి దేవుడు అర్థమయ్యాడో వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతారు. ఎవరు దేవుని కోసం బ్రతుకుతున్నారో వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళిపోతారు. వాళ్ళు యుగయుగాలు ఆనందిస్తారు, యుగాలు సంతోషిస్తారు. దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం వారి మీదే ఉంటుంది, వారి తలకు పైగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది ఏమి జరగకపోతే మనం ఎలా వెళ్ళగలం? ఎలా ఆయన సన్నిధిలో జీవించగలం? ఎలా ఆయన కొరకు బ్రతకగలం? ఎలా ఆయన ఉద్దేశాలు నెరవేర్చగలం? హౌ కెన్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. ఒకవేళ అది జరగాలి అంటే ఖచ్చితంగా మనకు తెలియాలి. ఏమండి, పుస్తకాలు చదవకుండా పాస్ అవ్వనా? పక్కోడు దాంట్లో చూసి పాస్ అయిపోవచ్చు అంటారా? పక్కోడు తప్పు రాస్తే ఒకరోజు ఒకడట రిజల్ట్ చూసుకుని సీరియస్గా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయి ఆయన కొడుతున్నాడట. నన్ను కొడుతున్నావేంద్రా అంటే, నేను ఫెయిల్ అయిపోయాను అన్నాడు. నువ్వు ఫెయిల్ అయితే నన్ను కొడతావేంద్రా దౌర్భాగ్యుడు అంటే, నీ దాంట్లో చూసే రాసే నేను అన్నాడు. నా దాంట్లో చూసి నిన్ను ఎవడు రాయమన్నాడు? నేను రాయమన్నా నిన్ను నా దాంట్లో చూసి. మరి తెగ రాసేసావు కదా పేరాలు అంటే, నాకు నచ్చింది రాశాను.
చాలామంది చదవకుండా పాస్ అవ్వడం ఎలాగో, చదవకుండా పాస్ అవ్వడం ఎలా సాధ్యం కాదో, అలాగే దేవుడు అర్థం కాకుండా దేవుని సన్నిధికి చేరుకోవడం కూడా ఏం కాదు, సాధ్యం కాదు. సాధ్యం కాదు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఇక్కడ ఏం రాశాడో చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు. జాగ్రత్తగా చూడండి. మనోనేత్రాలు తెరవబడాలట. నెంబర్ 1 ఏం తెరవబడాలి? మనోనేత్రాలు తెరవబడాలి. మనోనేత్రాలు తెరవబడితే జ్ఞానంతో ప్రత్యక్షతతో ఆయన అర్థం చేసుకుంటాం. జ్ఞానము ప్రత్యక్షత ఆ రెండు ఉంటే ఆయన మనకు బాగా అర్థం అవుతాడు. ఎప్పుడైతే ఆయన మనకు అర్థం అయ్యాడో ఆయనతో మనం సహవాసం చేస్తాం, ఆయన మనం ప్రేమించగలుగుతాం, ఆయన ప్రేమను పొందగలుగుతాం. మీరు బాగా అర్థం చేసుకోండి. ఏ వస్తువు అయినా సరే మీకు వాడటం తెలిస్తేనే ఏముంటుంది, దానివల్ల మీకు ఏముంటుంది, ప్రయోజనం ఉంటుంది. వాడటం తెలియనప్పుడు మీకు దానివల్ల ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అసలు ఆ వస్తువు ఎలా వాడాలో మనకు అర్థం కావాలి. ఏంటిది అని చూస్తారు కొంతమంది. ఏంటిది, దీన్ని ఎలా వాడాలి, దీన్ని ఎలా యూజ్ చేస్తారు, దీన్ని ఎలా ఉపయోగిస్తారు, మనకు అర్థమైతే దాన్ని వాడతాం. అర్థం కాకపోతే దాన్ని వాడినా దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏదైనా సరే మనకు తెలియకపోతే ఎలా వాడలేమో, దేవుణ్ణి అర్థం చేసుకోకపోయినా మనం ఆయనతో సహవాసం చేయలేం. ఆయనతో సహవాసం చేయలేం. ఆయనతో కలిసి నడవలేం. ఆయన ఇష్టాన్ని నెరవేర్చలేం. ఆయన కొరకు బ్రతకలేం. ఆయన గురించి సమాజానికి ఉన్నతంగా చెప్పలేం. ఆయన అపార్థం చేసుకోవడం ఎక్కువైపోద్ది. అప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, చాలామంది బొమ్మను చేశాడు, ప్రాణం పోశాడు, ఆడుతున్నాడు ఆట, ఏడిపిస్తున్నాడు, ఆయన నవ్వుకుంటున్నాడు, మనల్ని ఏడిపించి ఆయన నవ్వుకుంటున్నాడు, ఇదంతా బొమ్మలాంటిది. ఇలా దేవుడి గురించి మాట్లాడుతున్న వాళ్ళు నిజానికి వాళ్ళకి అర్థమై మాట్లాడుతున్నారు అంటే అర్థం అవ్వకే మాట్లాడుతున్నారు. అర్థమైతే మాట్లాడరు అసలు. అలాగా నిజంగా దేవుడు అంటే ఏంటో అర్థమైతే అలా మాట్లాడరు. అర్థం కాక అలా మాట్లాడుతున్నారు. అర్థం కాని వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. ఉదాహరణకి బయట వాళ్ళ మాట పక్కన పెడితే యేసుక్రీస్తుతో పాటుగా ఆయన ఎన్ని సంవత్సరాలు సువార్త చేశాడో అన్ని సంవత్సరాలు తిరిగిన వ్యక్తుల్లో అపోస్తలులు ప్రథమ స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ అపోస్తలుల్లో ఇస్కరియోతు యూదా కూడా ఒకడు. అసలు యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదాకి ఇచ్చిన పోస్ట్ ఏంటో తెలుసా? ఆ ట్రెజరర్ పోస్టు. ఆ సంస్థలో ట్రెజరర్ ఎవడు? ఇస్కరియోతు యూదా. డబ్బు సంచి ఎప్పుడు ఎవరి దగ్గర ఉండేదట? యూదా దగ్గరే ఉండేది. ఆ సంచిలో పడి ప్రతి రూపాయి నొక్కుతూ వచ్చేవాడట, అంటే కొట్టేసేవాడు, దొంగ. అయినా కూడా ఆ డబ్బు మీద ఆశ చావలేదు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు ఎలా ఉన్నాయి? జక్కే లాంటోడే ఆయన బోధ విని ఏమైపోయాడు? మారిపోయాడు. మారిపోయిన ఆస్తిలో సగం ఏం చేస్తున్నాను? పేదలకు ఇస్తున్నాను అన్నాడు. అర్థమైంది అతనికి. మరి ఈ పక్కనే ఉంటూ ఆయనతో పాటు తిరుగుతూ, ఆయనతో పాటు భోజనం చేస్తూ, ఆయనతో పాటు ప్రయాణాలు చేస్తూ, ఆయనతో పాటు నిద్రపోతూ, ఆయనతో పాటు నడుస్తూ, ఆయన బోధలు వింటూ, ఆయన చెప్పేటువంటి క్లాసులు వింటూ, డౌట్లు క్లాసులు కూడా వినేవాడట. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ప్రజలందరికి ఉపదేశించకుండా వీళ్ళందరూ ఏకాంతంగా ఉన్నప్పుడు డౌట్లు అడిగితే శిష్యులకు మాత్రమే ప్రభు చెప్పేవారు. అప్పుడు కేవలం ఆ శిష్యులు మాత్రమే ఆ సంగతులు వినేవారు. అలా ఇస్కరియోతు యూదాకి డబల్ బెనిఫిట్ ఏంటంటే ప్రభు చెప్పేటువంటి విషయాలన్నీ వినేవాడు, డౌట్లన్నీ క్లారిఫై అయ్యేవి. కానీ అతనికి ఎవరు అర్థం కాలేదు? ప్రభు అర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు. అర్థం కాక ఏం చేశాడు తెలుసా? ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణ్యాలకి ప్రభువుని నమ్ముకున్నాడు. 30 అంటే 30 వెండి నాణ్యాలు. అంటే ఏం చూశాడు? అందమైన భవిష్యత్తు ఉంది కళ్ళ ముందు, అది కనబడింది అంటే అది కనబడలా. వాడికి భవిష్యత్తు తెలియదు, భవిష్యత్తు విలువ తెలియదు. భవిష్యత్తు అర్థమైతే 30 వెండి నాణ్యాలు ఎక్కువ, అపోస్తలత్వం ఎక్కువ. ఆ తర్వాత సేవకుడిగా మారేవాడు. ఆ సేవకుల్లో ఒక సేవకుడు అయ్యేవాడు. ప్రభువును గూర్చిన నీతి సువార్తను ప్రకటించేవాడు. పరిశుద్ధాత్మ ఆత్మీయ సహవాసాన్ని పొందుకునేవాడు, ఆ వరాన్ని పొందుకునేవాడు. ఆ పరిశుద్ధాత్మ వరములు ఇతనికి కూడా వచ్చి ఉండేవి. అలాగే ఒకవేళ ప్రభు చిత్తమైతే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక పుస్తకం కూడా రాసేవాడేమో, యోధా పత్రిక. ఈ యోధా కాదు, యోధా పత్రిక ఉంది కానీ ఆ యోధా వేరు, ఈ యోధా వేరు. ఇస్కరియోతు యోధా పత్రిక కూడా ఒకటి వచ్చేదేమో, ఎవరికి తెలుసు?
దేవుడు అతన్ని అలా వాడుకునేవాడేమో. ఆ తర్వాత ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతికి అనేక సంఘాలు కట్టి అనేకమైన ఆత్మలు సంపాదించి గొప్ప గౌరవాన్ని పొందుకొని ఆ గౌరవంతో పరలోకానికి వెళ్ళిపోయి అక్కడ ప్రభు సన్నిధిలో నేటి వరకు యుగయుగాలు ఆనందిస్తూ ఉండేవాడేమో. కానీ భవిష్యత్ అర్థమైతే అలాంటి బ్రతుకు బ్రతికేవాడు. భవిష్యత్ అర్థం కాలేదు కాబట్టి 30,000 నాణాలు తాత్కాలిక ఆనందం కోసం అమ్మేశాడు. తాత్కాలిక ఆనందం. మన విశ్వాసం కూడా దేవుడు అర్థం కాలేదనుకోండి, తాత్కాలిక విశ్వాసం. తొందరగా వేడిగా వచ్చేస్తారు. ప్రభుని నమ్మేసుకుంటామండి. బంపర్ ఆఫర్ ఏమైనా ఉందా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాంటిది ఏమైనా ఉందా? చీర కొంటే కారు ఫ్రీ లాంటిది ఏమైనా ఉందండి బంపర్ ఆఫర్? అలాగుంటే మేము ఎవరు నమ్ముకుంటాం? ప్రభుని నమ్ముకుంటాం. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. మేము ప్రభుని నమ్ముకుంటామండి, మా రోగాలు తగ్గిస్తాడా? మా రోగం తగ్గిస్తే ప్రభుని నమ్ముకుంటామండి. అని నరకానికి పోయినా పర్లేదా? పాపం క్షమించకపోయినా పర్లేదా? రక్షణ దొరకపోయినా పర్లేదా? ఆ క్షణానికి రోగం ఒకటి తగ్గితే చాలా. మేము ప్రభుని నమ్ముకుంటామండి, మా అప్పు తీరుస్తాడా? మరి తీరిస్తే నమ్ముకుంటామండి. ఓహో, అంటే పాప క్షమాపణ కంటే అప్పు గొప్పదా? రక్షణ కంటే నీకున్న అప్పు గొప్పదా? ఏది కావాలి నీకు? ఏది కావాలి అన్నిటికంటే ముఖ్యంగా? కానీ వీళ్ళు ఏం కావాలంటారు? తాత్కాలికమైనవి. నా చిన్నతనంలో మా ఇంటి దగ్గరలో మా చుట్టాల అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది, చిన్న అమ్మాయి, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు. అమ్మాయి మెడలో చిన్నప్పుడే ఇంతంత లావు చైన్లు వేసి తిప్పేది వాళ్ళ అమ్మమ్మ. చేతికి మంచి గాజులు, బంగారపు గాజులు, చేతిలో మంచి బంగారపు చైన్లు ఉండేవి, మెడలో తిప్పేది. ఒకరోజు ఒకడు వచ్చాడు స్కూల్ నుంచి, ఆ పాప బ్యాగ్ తీసుకుని నడుచుకుంటూ వస్తుంది. వీడు వచ్చాడు, ఒక చాక్లెట్ తీశాడు జేబులో నుంచి, పెద్ద చాక్లెట్. చాక్లెట్ కావాలా అన్నాడు. కావాలా అంకుల్, ఇస్తావా అంది. ఆ మెడలో చైన్ ఇస్తావా అన్నాడు. అంటే చాక్లెట్ ఇస్తే మెడలో చైన్ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను అంకుల్. అయితే చాక్లెట్ తీసుకో, చైన్ ఇచ్చే. ఈ దిక్మాల చైన్ ఎవడక్కలు తీసుకో, తీగా ఉండదు. ఇది చాలాసార్లు నోట్లో పెట్టుకున్నాను కానీ చప్పకుంది. అదే చాక్లెట్ అయితే ఎలా ఉంటుంది? తీగా ఉంటుంది. కాబట్టి ఈ చాక్లెట్ ఇచ్చేయి, ఈ చైను తీసేసుకో. నా దగ్గర ఇంకో చాక్లెట్ కూడా ఉంది. మరి నీ దగ్గర ఏమున్నాయి? గాజులు ఉన్నాయి. అవి కూడా ఇచ్చేస్తావా? తీసుకో, ఇవి కూడా చెప్పగానే ఉంటాయి. సో 2 గాజులు ఇచ్చేసింది, 2 చాక్లెట్లు తీసుకుంది, చైన్ ఇచ్చేసింది, చాక్లెట్ తీసుకుంది. అది పట్టుకుని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇదేంటే బోడిగా వచ్చావు, చేతులు గాజులేవి, మెడలో చైన్ ఏదంటే చాక్లెట్లు ఉన్నాయిగా, అవెందుకు మనకి అందట. ఆ రోజు ఊరంతా వెతికారు. ఆడింకెక్కడ ఉంటాడు, ఎప్పుడో పోయాడు. వాడికి తెలీదా ఏంది నా కోసం వెతుకుతారని? పోయాడంతే. అలా తాత్కాలికమైన వాటి కోసం ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు చాలామంది. దేవుడు అర్థం కాక ఒకవేళ అవి జరగలేదనుకోండి, ఇంక వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ దేవుని వైపు చూడరు. తాత్కాలికమైనవి కావాలి. ఒక మాటను మిమ్మల్ని అడుగుతాను, మీరు చనిపోతే ఇవన్నీ పోతాయా? పోవా? అన్నీ పోతాయి, కానీ రక్షణ మాత్రం పోదు. గుర్తుపెట్టుకోండి. చనిపోతే పోయే వాటి కోసం మనం ప్రభువుని వెంబడించాలా? నిత్య జీవం కోసం మనం ప్రభువుని వెంబడించాలా? కదా. కానీ ఈరోజు చాలా మందికి ఆ వివేకం, విజ్ఞత లేదు. చూశారు లేదా? వివేకం, విజ్ఞత. చాలా మంది ప్రభువుని ఎందుకు వెంబడిస్తారంటే అల్పమైన వాటి కోసం, స్వల్పమైన వాటి కోసం, కళ్ళ ముందు కనబడే అల్పకాల సుఖభోగాల కోసం ప్రభువుని వెంబడిస్తారు. అర్థం కాలా దేవుడు వాళ్ళకి. దేవుడు అంటే ఏంటో, ఆయన మనతో ఎంతకాలం ఉండబోతున్నాడో, మన ఆత్మ ఎంతకాలం ఉండబోతోందో, మన ఆత్మ ఎన్ని యుగాల పాటు ఉండబోతోందో నిత్య జీవితంలో, ఇవన్నీ అర్థమైతే అల్పకాల సుఖభోగాల కోసం ప్రభువును వెంబడించే గుంపులో మనం ఉండం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక విలువైన మాట ఉంటుంది. ఆ మాట చదవండి ఒకసారి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అన్నాడా లేదా మాట? ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తుని నమ్మకూడదని చెప్తుంది బైబిల్. కానీ మనం దేనికోసం నమ్ముతున్నాం ప్రభుని? చెప్పండి, దేనికోసం? ఈ జీవిత కాలం కోసమే. ప్రభువా నాకు ఇల్లు కట్టిపెట్టు, ప్రభువా. ప్రభువా నాకు బంగారం కొనుక్కోవాలి, సహాయం చేయి ప్రభువా. ప్రభువా నాకు భూములు కావాలి ప్రభువా. ప్రభు పక్కింటోడి స్థలం కూడా మాకే కలిపే ప్రభువా. మాకు ఉద్యోగం కావాలి ప్రభువా. మా అమ్మాయికి ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చే, మా అబ్బాయికి ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చే ప్రభువా. తక్కువ అంటే సంవత్సరానికి 5-10 లక్షలు వచ్చేసి పడిపోవాలి ప్రభువా. బాహ్యమైన వాటికే తప్ప అవి ఇస్తాడు దేవుడు. కానీ తగిన కాలమందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉన్న క్రమంలో మీకు అవసరమైనవేవో వాటిని తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఇప్పుడు
అది వేరు ఇది వేరు. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పనా? ఒక ఆయన్ని నువ్వు పెళ్లి చేసుకుని తాళి కట్టించుకుని ఆయనతో సంసారం చేస్తూ పిల్లల్ని కంటూ కాపురం చేస్తున్న టైంలో అతని ఆస్తి అంతా నీదవుతుంది. నీ అవసరాలైనా అతను తీరుస్తాడు నీ భర్తగా. అతనితో ఒక చక్కటి గౌరవప్రదమైన హోదాలో నీకు ఆకలంటే అన్నం పెడతాడు, అవసరాలంటే తీసుకొచ్చిస్తాడు, నీకు చీరలు కొనిస్తాడు, నీకు డబ్బులు ఇస్తాడు, నీకు సంబంధించిన అన్ని చూసుకుంటాడు. అది బాగుందా? రోడ్డు మీద ఎక్కడో నడిచిపోతూ ఉంటే ఎవడో కనబడి నాతో కొన్నాళ్ళు తిరుగుతావా నీకు డబ్బులు ఇస్తాను, నాతో కొన్నాళ్ళు ఉంటావా నీకు డబ్బులు ఇస్తాను, నాతో కొన్నాళ్ళు డేటింగ్కి వస్తావా నీకు కావాల్సినవన్నీ కొనిస్తానంటే ఇది బాగుందా? వీడు కేవలం కోరిక తీర్చుకుని వదిలేసేవాడు, వాడు జీవితాంతం పోషించేవాడు. విశ్వాసము ద్వారా మనం భక్తులమైన తర్వాత, దేవుని పిల్లలుగా మారిన తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత, రక్షణ భాగ్యాన్ని పొందిన తర్వాత నీ అవసరతలన్నీ నీ తండ్రికి తెలుసు, ఆయన చూసుకుంటాడు. కానీ అలా కాకుండా బేరసారాలు, ప్రభువా నిన్ను నమ్ముతాం కానీ మేము అనుకున్నది చేస్తావా నిన్ను నమ్ముతాం, మేము అడిగినవన్నీ మా గొంతమ్మ కోరికలన్నీ తీరుస్తావా నిన్ను నమ్ముతాం అంటే ఎలా ఉందంటే ఇది వ్యాపారంలా ఉందా విశ్వాసంలా ఉందా? దేవుడితో మనం వ్యాపారం చేద్దామా విశ్వాసంగా ఉందామా? కదా, వ్యాపారం చేసే వాళ్ళని దేవుడు ఎప్పుడు ప్రేమించినట్టుగా గ్రంథంలో రాయబడలేదు. అననీయ సప్పీరా వ్యాపారం చేద్దాం అనుకున్నారు ఆయనతో. ఇస్కరియోతు యోధ ఆయనతో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు, దేవుడు క్షమించలేదు. అననీయ సప్పీరా కూడా ఏం చేద్దాం అనుకున్నారు? వ్యాపారం చేద్దాం అనుకున్నారు. విశ్వాసం కాదు అది, వ్యాపారం అది. నువ్వు ఇస్తావా నిన్ను నమ్ముతా అంటే, రేపు పొద్దున నువ్వు ఇస్తావా నిన్ను నమ్ముతా అంటే ఎలా ఉంటుంది చెప్పనా? అది ఎలా ఉంటుంది చెప్పనా? రేపు పొద్దున మీ పిల్లలు హైదరాబాద్లో ఎకరం పొలం ఇస్తేనే నేను చూసుకుంటా, లేకపోతే నేను చూడండి గాలికి వదిలేస్తా అన్నారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఎకరం పొలం ఇస్తేనే నిన్ను చూసుకుంటా వృద్ధాప్య దశలో, లేకపోతే చూడండి అని మీ పిల్లలు అన్నారు అనుకోండి, ఎంతమంది ఇవ్వగలరు మీ పిల్లలకి హైదరాబాద్లో ఎకరం పొలం? చేయొద్దండి నేను ఇవ్వగలను అన్నవాళ్ళు నాకు తెలిసి ఒక్కరు కూడా ఉండరు. ఇక్కడ ఎకరం పొలం అంటే మాటల ఎంత ఉంటుంది? ఏం కోటి ఎకరం అన్నాను నేను, 70-80 కోట్లు ఉంటుంది. 100 కోట్లు ఉన్నా ఆశ్చర్యపోకర్లా కదా. కష్టమా కదా ఇవ్వడం? అందరికీ కష్టమా? కష్టమే కదా. కానీ అలా నీ కొడుకున్నాడు అనుకోండి, అసలు కొడుకేనా చెప్పండి? అసలు కొడుకేనా చెప్పండి? మనం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఇస్తే నేను చూస్తా, ఇవ్వకపోతే చూడండి అన్నాడు అనుకో, నీ వృద్ధాప్య దశలో నేను చూడండి అన్నాడు అనుకో, వాడు అసలు కొడుకేనా అని అడుగుతున్నాను నేను. అమ్మా నాన్న అలా అడిగితే వాడు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవాడు అయ్యేవాడా? అవ్వడు కదా. కాబట్టి ఏ కొడుకు కూడా తల్లిదండ్రులను అలా అడగడానికి వీలు లేదు, అడగకూడదు అలాగా. ఎందుకంటే తల్లిని తండ్రిని చూడడం అనేది మన బాధ్యత. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళ ఆస్తులు మనకి సమకూర్చినా సమకూర్చకపోయినా జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళని చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది అర్థమైన వాడు నువ్వు నాకేమిచ్చావు అని అడగడు. అమ్మని నాన్నని, నాకు నువ్వు జన్మనిచ్చావు చాలు అంటాడు. నన్ను పెంచి పెద్ద చేసావు చాలు, నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు చాలు, నా కోసం ఎన్నో కష్టాలు కన్నీళ్ళు అనుభవించావు చాలు, కృతజ్ఞతగా నీ కోసం నేను ఏదైనా చేస్తాను అంటాడు. అది నిజమైన కొడుకు యొక్క లక్షణం. సో మనం కూడా అలా ఉండాలి. అంతే తప్ప నువ్వు నాకు ఇస్తే నిన్ను నమ్ముతా, ఇవ్వకపోతే నమ్మను, నాకు ఇస్తే నిన్ను అంగీకరిస్తా, ఇవ్వకపోతే అంగీకరించను అన్నావు అనుకో, నువ్వు దేవుడిని నమ్మకపోతే దేవుడికి నష్టమా నీకు నష్టమా? ఏమి నష్టం? ఆస్తులు కలిసి రావా? బంగారం దొరకదా? వెండి దొరకదా? ఉద్యోగాలు దొరకవా? మంచి సంబంధాలు దొరకవా? మరి ఏంటి, ఏం నష్టం మనకి? నిత్య జీవం దొరకదు. నష్టం అంటే ఏదైనా ఉంటే ప్రభు ద్వారా మనకు జరిగే నష్టం, ప్రభువును విడవడం ద్వారా మనకు జరిగే నిజమైన నష్టం ఏదైనా ఉంటే అది ఏంటట? నిత్య జీవాన్ని కోల్పోవడాన్ని మించిన నష్టం ప్రపంచంలో మరోటి లేదు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, అసలు మనం ప్రభువుని నమ్మిందే నిత్య జీవితం కోసం. ప్రభు దగ్గరకు వచ్చిందే దేనికోసం? నిత్య జీవితం కోసం, యుగయుగాల ఆనందం అది. అందుకే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను, నాతో కూడా మీరును ఉండినట్లు అన్నాడు ఆయన. నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను యుగయుగాలు. అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తానన్నాడు. అంత గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు, నిత్య జీవమును అనుగ్రహించు నన్ను నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇది అర్థం కాక చాలా మంది దేవుడు మాకు అది చేయలేదండి, దేవుడు మాకు ఇది చేయలేదండి అంటారు.
రెండోది, దేవుడు మమ్మల్ని శోధించేస్తున్నాడని మరికొందరు అంటారు. చూడండి యాకోబు పత్రికలు ఏమంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు అని ఉందా లేదా చూడండి. ఉందా లేదా బైబిల్లో? ఆయన ఎవరిని శోధించడు. దేవుడికి శోధించే లక్షణం లేదు, ఎందుకంటే ఆయన శోధకుడు కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో. ఆయన నిన్ను కొట్టాడు, ఆయన నిన్ను తిట్టాడు, ఆయన నిన్ను చంపాడు. భూమి మీద ఉండగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు తప్ప నిన్నేమి హింసించి ఆనందం పొందే వ్యక్తి కాదు ఆయన. ఏదో బొమ్మను చేసి ఆటలాడే క్యారెక్టర్ అయింది కాదు. ఏమన్నంత ఎందుకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ పిల్లల్ని బాధ పెట్టి మీరు ఆనందపడతారా? మీ పిల్లల్ని బాధ పెట్టి మీరు ఆనందపడతారా? అలా అలా మీరు ఆనందపడుతున్నారంటే మిమ్మల్ని మనుషులు అనకూడదు, మరి ఏమనాలి? శాడిస్టులు అనాలి. అవునా కాదా? మొన్న శాడిస్ట్ తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు, చూసారా ఫేస్బుక్లో మీరు? పిల్లాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టి 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 చిత్త కొట్టేసి వీడియోలు భర్తకు పంపింది. ఆ భర్త ఆ వీడియోలు పట్టుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్ళి లోపల వేసారు. ఈ మతి స్థిమితం బాగలేదు, పిచ్చిదని చెప్పి లోపల వేసారు. చాలా దారుణం కొట్టింది పిల్లాడిని. చిన్న పిల్లాడు ఇస్తుంటే ఇంకా కొట్టేది, ఇంకా కొట్టేది, కొట్టింది, పుల్లలతో పొడి చేసింది, స్పూన్ ఒకటి కాదు, ఆ పసిబిడ్డను అంత చిత్రవదకు గురి చేసింది. సో ఆ పిచ్చావిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు. ఇది శాడిస్ట్. తల్లి కాదు, తల్లి స్థానంలో ఉండడానికి ఆమె అర్హురాలు కాదు, ఆమె శాడిస్ట్ అనమాట. సో అలాంటి శాడిస్టిక్ బిహేవియర్ మనలో ఉంటే, ఒకవేళ మనలో ఉంటే వీఆర్ నాట్ పేరెంట్స్ కదా. మనం తల్లిదండ్రులుగా పిలవబడడానికి అర్హులం కాం. ఎప్పుడు మన పిల్లల్ని మనం బాధ పెట్టి ఆనందపడం. అప్పుడప్పుడు చూడండి, ఎప్పుడైనా కోపం వచ్చి పిల్లల్ని చేయి చేసుకున్నారనుకోండి, వాళ్ళు బాగా ఏడుస్తుంటే మీరు కాసేపటికి ఏమైపోతారు? కరిగిపోతారు. కరిగిపోయి ఏడ్చి మళ్ళీ వాళ్ళని ఏం చేస్తారు? దగ్గర తీసుకున్నారే, నాయన ఎందుకురా అలా చేసావు, లేకపోతే నేను ఎందుకు కొడతాను రా, అదిరా ఇదిరా, ఇత్తిను అంటారనరా. అంటే ఎందుకు కొట్టుకోవడం, ఎందుకు మళ్ళీ కామెడీలు ఎందుకు? అది ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది? తర్వాత వస్తుంది. ముందేమో కొట్టేస్తారు ఆవేశం కొద్దీ. కొంతమంది మొగుడి మీద కోపం కూడా పిల్లల మీద చూపించేస్తుంటారు. ఆడి మీద ఏదో ఉంటుంది ఫ్రస్ట్రేషను, ఆయన కొట్టలేక వీళ్ళని కొడతారు. అది తేడా. ఆయన కొడితే కుదరదని వీళ్ళు కొట్టేస్తుంటారు పాపం. కొట్టేసి తర్వాత మళ్ళీ దగ్గర తీసుకొని, అర్రే బాబు నా చిట్టివి కాదు, నా బుజ్జివి కాదు, అనవసరం కొట్టేశాను రా, నిన్ను కొట్టేసుకున్నాను, ఎంత తట్లు వచ్చేసినాయి బాబు అని ఆయిల్ రాయడం, క్రీములు రాయడం, దగ్గర తీసుకుని ముద్దులు పెట్టుకోవడం, అలాగే ఇలా చేస్తారు. ఎందుకు పిచ్చిదంతా? ముందే కొంచెం కంట్రోల్గా ఉండి, ముందే జ్ఞానం కలిగి వివేకం కలిగి ఉంటే ఆ పరిస్థితి రాదు కదా. రైట్. అయినా పాయింట్కి వస్తున్నాం. సో అలా కుట్టినప్పుడే మీకేం వచ్చేస్తుంది? ఆ ఏడుపు వచ్చేస్తుంది, జాలి వచ్చేస్తుంది, దగ్గర తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు బాధపడితే మీరు హ్యాపీగా ఉండలేరు. అవునా కదా? నా పిల్లలు బాధపడితే నేను హ్యాపీగా ఉంటానని వాళ్ళు చెప్తాను. చెయ్యెత్తే నేనేది అంటాను మిమ్మల్ని. సో చెయ్యి ఎత్తరెవరు? ఎత్తకూడదు కూడా. ఎందుకంటే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కాదది. మన పిల్లలు బాధపడితే మనం ఎలా హ్యాపీగా ఉంటాం? అంతే కదా. మన పిల్లలు బాధపడితే మనం కూడా ఏమవుతాం? బాధపడతాం. మరి చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి వాటికంటే గొప్పవి శ్రేష్టమైనవి ఇస్తాడు కదా. మీరు రొట్టెని అడిగితే రాతినిస్తారా? చేపని అడిగితే పామునిస్తారా? ఇవ్వరు కదా. చెడ్డవారైన మీకే ఇంత మంచి బుద్ధి ఉంటే పరలోకపు తండ్రికి ఇంకెంత మంచి బుద్ధి ఉంటుంది కదా. ఇది మీకు అర్థమైతే దేవుడు శోధకుడు కాదు. దేవుడు ఎప్పుడూ నిన్ను శోధించడు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత ఆనందంగా ఉంటే ఆయనకు అంత సంతోషం, నువ్వు ఎంత సుఖంగా ఉంటే ఆయనకు అంత సంతోషం, నువ్వు ఎంత బాగుంటే ఆయనకు అంత ఆనందం. నేను నా పిల్లల విషయమై ఏది కోరుకుంటానో నా తండ్రి కూడా నా విషయమై అదే కోరుకుంటాడు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, నేను ఎంత బాగుంటే వాళ్ళకి అంత ఆనందం. అందుకే వాళ్ళు సంపాదించిందంతా ఎవరికి ఇస్తారు? నాకే ఇస్తారు బిడ్డగా. వాళ్ళ కడుపును పుట్టిన వాళ్ళందరికీ సమానంగా పనిచేస్తారు. అరే నాకేముంటుంది, నీదేరా నాయన. తండ్రి ఆస్తి బిడ్డ యొక్క సొత్తు, హక్కు. నాకేముంటుంది, నీదేరా నాయన. నువ్వు బాగుండాలి,
నువ్వు బాగుండాలి. ఒకానొక టైంలో ఒక తండ్రికి ఒక విషమ పరీక్ష ఎదురైంది. అదేంటంటే కొడుకు యొక్క 2 కిడ్నీలు పాడైపోయాయి. 2 కిడ్నీలు పాడైపోతే ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ చేయించాలని ట్రై చేసినా ఎక్కడ దొరకపోతే అతను ఏం చేశాడంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాది సూట్ అవుద్దులేదు చూడండి అంటే, ఈ వయసులో మీరు ఇవ్వరాదండి, మీరు ఇస్తే మీరు బతకరండి ఎక్కువ కాలం అన్నాడట. పర్లేదండి నా నా బిడ్డ బతికితే చాలండి అన్నట్టు. ఎంత ప్రేమ చూడండి. వాడు చిన్న వయసు అండి వాడిది, ఇంకా వాడు బోల్డ్ అంత భవిష్యత్తు చూడాలి. నాదేముందండి అంత అయిపోయింది, నేను బతికి ఎవరికి ఉపయోగపడతానండి, వాడు బాగుంటే చాలండి, నా బిడ్డండి వాడు బాగుండాలి, వాడు నా బిడ్డవాడు, వాడు బాగుంటే నాకు సంతోషం, కాబట్టి నా కిడ్నీ తీసి వాడికి పెట్టేయండి. ఇంకా నాకు ఒకటి ఉంటుంది కదా అంటే, ఆ ఒకటితో నువ్వు మనలేవు నాయన, కష్టం నాయన అంటే, పర్లేదండి ఒకవేళ నేను చచ్చిపోతే అవకాశం ఉంటే అది కూడా నా బిడ్డకే పెట్టేయండి అన్నాడట. ఎంత గొప్ప ప్రేమ చూడండి ఆ తండ్రిది. డాక్టర్ చెప్పినట్టే ఒక కిడ్నీ దానం చేసి కొన్నాళ్ళకే ఆ తండ్రి అనారోగ్యంతో చచ్చిపోయాడు. సో తండ్రి ప్రేమ లేదా తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, నేను ఎలా ఉన్నా పర్లేదు నా బిడ్డలు బాగుండాలి, నేను ఏమైపోయినా పర్లేదు నా బిడ్డలు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఇలాగైనా మనందరం కోరుకుంటాం. మరి దేవుడు మనకంటే తీసిపోతాడా? మనల్ని ప్రేమించి మనల్ని సృష్టించి ఈ సమస్త విశ్వాన్ని కలుగజేసి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, భూమి, మన కోసం భోజనం, గాలి, నీరు ఏమి తక్కువ కాకుండా నేటికి రాత్రి పగలు వస్తుందంటే దాని వెనక ప్రభుత్వాలు లేవు, ప్రభు ఉన్నాడు. ప్రభుత్వాలు లేవు. కేసీఆర్ గారో కేటీఆర్ గారో సూర్యుడు రా అంటే రావట్లా, చంద్రుడు రా అంటే రావట్లా. మరి ఎవరంటున్నారు ఆ మాట? ప్రభు అనాలి. ప్రభు వలననే ఈ సృష్టి నడుస్తుంది, ఈ సృష్టి యావత్తు పనిచేస్తుంది. సో మన కోసం చేసాడు ఇదంతా. 6 దినముల సృష్టి కార్యక్రమం, భూమి ఫలించాలని నియమం పెట్టింది ఆయన. మన కడుపు కోసం రకరకాల ఆహార పదార్థాలు ఇచ్చింది ఆయన. సమస్తాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడు ఎప్పుడైనా ఆలోచించారా? మనం బాగుంటేనే ఆయనకు ఆనందం, మనం బాగుంటేనే ఆయనకి సంతోషం, మనం హ్యాపీగా ఉంటే ఆయనకి సంతోషం. అందుకే ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడు తెలుసా? ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. అంటే మనం ఆనందంగా ఉంటే ఆయనకి ఇష్టం తప్ప మనం ఏడవడం ఆయనకి ఇష్టం కాదు, మనం కన్నీటిమయమైపోవడం ఆయనకి ఇష్టం కాదు, మనల్ని కష్టాల పాలు చేయడం ఆయనకి ఇష్టం కాదు, మనతో ఆటలాడుకోవడం ఆయనకి ఇష్టం కాదు, మనల్ని బాధించి సంతోషపడేవాడు కాడు మన దేవుడు. మనల్ని బాధలు పెట్టి ఆనందపడేవాడు కాడు. మనం బాధపడితే మనకంటే ఎక్కువ బాధపడతాడు. ఎందుకంటే నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకున్నానని మాట్లాడిన దేవుడు. దేవుడు అర్థమైతే ఆయన ఇలా అర్థం చేసుకుంటాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యాకోబు భక్తుడు, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు అన్నాడు. ఏం చేయకూడదు? అనకూడదు. ఒక ఆవిడ భర్త చచ్చిపోతే నేను వెళ్ళేసరికి ఏడుస్తోంది. ఏమని ఏడుస్తుంది తెలుసా? నాకెంత అన్యాయం చేసేసావు దేవుడా అంటుంది. దేవుడు ఏం చేశాడట ఈవిడికి? అన్యాయం చేశాడా? అంటే పుట్టించినవాడు తీసుకెళ్ళే హక్కు లేనివాడా? అంటే నువ్వు కట్టుకున్నావని ఆయన అలా వదిలేయాలా ఏంది? నిన్ను వదిలేయాలా? పుట్టించినవాడు తిరిగి తీసుకెళ్తా? నరులారా తిరిగి రండి అన్నాడా? అక్కడే ఉండిపోండి అన్నాడా? అంటే నియమం తెలుసు కదా మనకి, వచ్చినవాడు వెళ్ళాలన్న సంగతి తెలుసా? అండ్ నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైనా బాండ్ రాసావా? ఇదిగో నువ్వు చచ్చిపోకూడదంటే నాకు తాళి కట్టు, చచ్చిపోతానంటే కట్టుకో, యుగాలు ఇక్కడే ఉండాలి నువ్వు అని ఏమన్నా బాండ్ మీద సంతకం పెట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నారా మీరు? ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలో దేవుని సన్నిధికి, ఎవరికి ఎప్పుడు పిలుపు తెలీదు. దీనికి జబ్బు ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు, మళ్ళీ వచ్చింది. సో ఎవరికి ఎప్పుడు పిలుపు వస్తుందో ఎవరికి తెలీదు. సో కాబట్టి ఆవిడ అక్కడ దేవుని దూషిస్తుంది. ఇంకొక ఆవిడ అంటది కదా, ఊళ్ళో ఎంతమంది పిల్లలు ఉండగా నా పిల్లలే దొరికారా ఈ దేవుడి కంటే, వాళ్ళని చంపేయాలన్నమాట. సో ఇలా క్రూరమైన మనస్తత్వాలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు అర్థం కాదు. వీళ్ళు బైబిల్ చదివే బ్యాచ్ కాదు ఇది. బైబిల్ సరిగ్గా చదవరు వీళ్ళు. బైబిల్ చదివితే
అసలు దేవుణ్ణి దూషించాలన్న ఆలోచనే రాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ శోధించేవాడు కాడు, ఆయన ప్రేమించేవాడు. అందుకే దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమయ్య ఉన్నాడని బైబిల్ చెప్పింది తప్ప ద్వేషమై ఉన్నాడని బైబిల్ చెప్పలా. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు అంటేనే ప్రేమ. ఆయనకు నువ్వు ఆనందంగా ఉంటే ఇష్టం, నువ్వు సంతోషంగా ఉంటే ఇష్టం, నువ్వు వర్ధిల్లితే ఇష్టం, నువ్వు దీవించబడితే ఇష్టం, నువ్వు ఆశీర్వదింపబడితే ఇష్టం, నువ్వు బాగుంటేనే ఆయనకి సంతోషం, నువ్వు బాగుంటేనే ఆయనకి సంతోషం. అందుకే నీ పాపముల కొరకు నువ్వు అడగక మునిపే తన కుమారుడైన క్రీస్తును నీ కొరకు ఈ లోకానికి పంపించాడు. నువ్వు అడిగావా నాకు ఆయన రావాలని? ఆ పాప ప్రక్షాళన కొరకు ఆయన పరలోకం నుంచి దిగి రావాలని నువ్వు అడిగావా? నువ్వు అడగకుండానే ఆయన వచ్చాడు శరీరధారిగా, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు కలువరి శిలువలో. నువ్వు అడగకుండానే నిన్ను దీవించాడు, నువ్వు అడగకుండానే ఆత్మీయంగా నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు అడగకుండానే నీ రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు దేవుడు. అందుకే ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, అంతే తప్ప శోధించేవాడు కాడు. దేవుడు అర్థమైతే ఎవరి నోటి వెంట ఇలాంటి చెడ్డ మాటలు రావు ప్రియులరా, అలాంటి చెడ్డ మాటలు రావు. యోబుకి దేవుడు అర్థమయ్యాడు, యోబు భార్యకి దేవుడు అర్థం అవ్వాల. యోబు దేవుడు అర్థమయ్యాడు కాబట్టి యోబు అంటాడు, మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించుతుమా, కీడు అనుభవింపతా కదా. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప ఆత్మీయత, ఎంత గొప్ప భక్తి, ఎంత గొప్ప యథార్థత, ఎంత గొప్పగా దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఈలోగా ఆవిడ వచ్చింది, మహాతల్లి. ఆవిడంటదట, ఇంకాను నీవు యథార్థతను వదలకయుందువా? మనకు అన్నీ ఉంటేనే దేవుడు, అన్నీ పోతే దేవుడు కూడా పోవాలి, అందులో పాటు దేవుని కూడా పంపించేయాలి, విశ్వాసాన్ని కూడా గాల్లో గెలిపేయాలి. అందుకని ఏమంటుందట, ఆ దేవుని దూషించి మరణము కమ్మనెను. ఎంత క్రూరమైన ఆలోచన విధానం. అంటే దేవుడు అర్థమైందేమో యోబుకి, అర్థం కానిదేమో భార్యకి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అర్థమయ్యాడు అని అంటే ఇన్ని విషయాల్లో మనం కరెక్షన్ చేసుకోవాలి. మన విశ్వాసం ఎలా ఉంది, దేని నిమిత్తం విశ్వసిస్తున్నాం, దేని కొరకు ఎదురు చూస్తున్నాం, మన నిరీక్షణ ఎలా ఉంది, ఏ విధంగా మనం దేవునిలో ఎదగాలి, ఏ విధంగా దేవునిలో వర్ధిల్లాలి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం దేవుని కొరకు ఎలా బ్రతకాలి, ఎలాంటి నిశ్చయత కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా దేవుణ్ణి అర్థం చేసుకునే క్రమంలో మనకు అర్థమవుతాయి. లేదనుకోండి ఎప్పటికీ దేవుడు మనకు అర్థం కాడు. ఒక నామకార్థపు వేషధారి భక్తి జీవితానికి అలవాటు పడిపోతాం. అంటే గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె మారిపోతాం. పొట్టు ఎలా ఉంటుంది చూడండి, ఇటు గాలి ఇస్తే ఇటుపోద్ది, అటు గాలి ఇస్తే అటుపోద్ది. అది విశ్వాస జీవితం కాదు. కాబట్టి దేవుడు అర్థమైన జీవితాలకి, దేవుడు అర్థం కాని జీవితాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభు చిత్తమైతే రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మనం నేర్చుకుందాం. దేవుడిని అర్థం చేసుకోవడం ఎలాగో మరింత లోతుగా నేర్చుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కరుణ కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. ప్రభావ మీ చిత్తమైతే రేపటి దినాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా చక్కగా మీ వాక్యం వినడానికి మాకు సహాయం చేయండి తండ్రి. శక్తిని, బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని నాకు కూడా ప్రసాదించండి. పిల్లలు ప్రయాణమై వచ్చారు ప్రభా, మరలా వారి గృహాలకు వెళుతూ ఉన్నారు. తమ్ముళ్లను, చెల్లెమ్మలను, అక్కలను, అన్నయ్యలను క్షేమంగా వారి గృహాలకు చేర్చండి, వారి గమ్యస్థానాలకు చేర్చండి. ఏ అపాయం సంభవించకుండా బిడ్డలందరినీ కాపాడండి. మీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధిలింపచేయండి. జ్ఞానముతో నింపండి, వివేకముతో నింపండి. మీ సన్నిధి కాంతి బిడ్డలందరి మీద ప్రకాశింపచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ సంఘమును దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.